లూకాసు సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ కూడా. చూడండి, ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. అంటే శతాధిపతి అంటే అప్పుడు పరిపాలిస్తున్నటువంటి హేరోదు అక్కడ రాజు కాబట్టి ఆ రాజు దగ్గర, రాజు కింద పరిపాలన చేయడానికి అధికారులు, పరిపాలన సౌలభ్యం కొరకు అతను ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారులో ఇతను ఒక ముఖ్యుడు, చాలా పెద్ద పోస్టు. ఇతడికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లము? తన దగ్గర పనిచేసే ఒక దాసునికి అనారోగ్యం వచ్చింది. ఈ శతాధిపతి దగ్గర పనిచేసే, అంటే జాబ్ చేసే ఒక ఇష్టమైనటువంటి దాసుడు ఉన్నాడు. చాలామంది దాసులు ఉంటారు, కానీ ఎవరో కొంతమంది మనసుకు హత్తుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఈ జీవితంలో కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా మీలో మీకు రిలేషన్స్ ఉన్న విషయంలో కానీ, లేకపోతే మీ ఫ్యామిలీలో కానీ, లేకపోతే ఎక్కడైనా మీకు కూడా ఎవరో ఒకళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. అందరినీ ప్రేమిస్తాం, అందరినీ సమానంగా చూస్తాం, కానీ ఒక్కరి మీద కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తల్లికే పుట్టిన నలుగురు పిల్లల్లో నలుగురిని సమానంగా ప్రేమిస్తుంది, కానీ ఎవరో ఒక్కరికి ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. అలా అని మిగతా వాళ్ళ మీద ప్రేమ లేనట్టు కాదు, కానీ ఆ బిడ్డ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది, కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఏదో ఉంటుంది, ఏదో అంశం ఉంటుంది, ఆ అంశంలో కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అలా అన్నమాట. అలాగే ఇక్కడ ఈ శతాధిపతికి కూడా ఈ దాసుడు అంటే చాలా ఇష్టం. చాలామంది పనిచేస్తున్నారు, 100 మంది ఉన్నారు అతని దగ్గర ఆఫీసర్స్. 100 మందిలో ఒక్కడు చాలా ప్రియమైన వాడని ఇక్కడ రాయబడి ఉంది. చూసావా, శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు, అంటే తనకు చాలా మంచి ఫ్రెండ్, తన మంచి ప్రియుడైనటువంటి ఒక దాసుడు రోగి అయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, ఒక రాజు దగ్గర అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగి మందులు దొరకకుండా ఉంటాయంటారు. అతనికి ఎంతమంది డాక్టర్లు చూపించుంటారో అతనికి, పైగా అతను చాలా ఇష్టమైన వ్యక్తి అట అతనికి. అలాంటి వ్యక్తిని చాలా మంది దగ్గర చూపించుంటాడు, చాలా హాస్పిటల్స్ తిప్పుంటాడు, చాలా మంది దగ్గరికి తీసుకువెళ్ళి ఉంటాడు, కానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు అతను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుందని, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆరోగ్యం వస్తుందని, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే సమస్యలు తీరిపోతున్నాయని, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారని, సావసిద్ధమై ఉన్న వాళ్ళు కూడా బ్రతుకుతున్నారని, మందులు కూడా పనికిరానప్పుడు, మందులు కూడా డాక్టర్లు మా వల్ల అవదని చెప్పినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచి బ్రతికిస్తున్నాడు, లేవనెత్తున్నాడని ఆయన విన్నాడు. ఆయన విని ఏం చేశాడంటే, అధికారి కాబట్టి అక్కడ ఉన్నటువంటి యూదులలో కొంతమంది పెద్దలను పిలిచాడు. మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఇలా నా దాసుడు రోగి అయి ఉన్నాడు, మీరు వచ్చి కొంచెం ఆయన్ని బాగు చేయమని చెప్పండి. పెద్ద మనుషులు పంపించాడు. ఎందుకంటే ఇతను కూడా పెద్ద స్థాయిలో ఉన్న పెద్ద మనిషి కాబట్టి, బాగా పెద్ద పవర్ఫుల్ అయినటువంటి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కబురు పెట్టగానే గబగబా అతని దగ్గరికి వచ్చి ఉంటారు. వచ్చిన వెంటనే ఆయనకి గౌరవంగా ఉన్నట్లుగా, యేసు ప్రభు గౌరవం తగ్గకుండా ఉన్నట్లుగా, అంటే యేసుక్రీస్తు ప్రభుని వీళ్ళు ఒప్పించగలిగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఎలా ఒప్పించారంటే, ఏ మాట వాడారంటే, వీళ్ళు అతడు మన జనులను ప్రేమిస్తున్నాడు, మన జనులంటే చాలా ఇష్టము, యేసయ్యా నీ బిడ్డలంటే ఆయనకి చాలా ఇష్టం అని అర్థం. చూసారా, అంటే ఆ మాట పలికితే యేసు ప్రభు వెంటనే కన్విన్స్ అయ్యాడు.
కావున వెంటనే వాళ్ళు కూడా వెళ్ళాడు. ఎందుకంటే మన జనులను ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైనది ఏంటంటే, ఇష్టమైన వాటిలో కొన్ని చెప్తుంటాం కదా మీకు నేను. ఇది కూడా చాలా ఇష్టమైంది. ఏంటంటే ఆయన బిడ్డలను ప్రేమించడము ఆయనకి చాలా ఇష్టం. యేసుక్రీస్తు ప్రభు బిడ్డలను ప్రేమించడం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే సొలొమోను కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలో కోరుకున్నప్పుడు సొలొమోను ఏమంటాడు తెలుసా? నీ ధూళి అంత విస్తారమైనటువంటి నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోవట్లేదు, కనుక జ్ఞానం ఇవి ప్రభు అంటాడు. అక్కడ మంచి వండర్ఫుల్ వర్డ్స్ వాడతాడు. ఏమంటే నీ ప్రజలు పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదు అంటే దేవుడు వెంటనే కన్విన్స్ అయిపోయాడు అనమాట. ఇక ఆలోచించడం లేదు అంటే అది దేవుడు వెంటనే స్పాట్లో అక్కడ కార్యం చేసేస్తాను అనమాట. నీ ప్రజలు అనగానే దేవుడికి ఎంతో ఇష్టం. ప్రభా ఇది నీ ప్రజల కోసమే అంటే దేవుడు వెంటనే ఆయన కరిగిపోయాడు అనమాట. చూసారా, ఇక్కడ యూదులు కూడా అదే వర్డ్స్ అదే మాటలో వాడుతున్నారు. అక్కడ ఆయన అంటే మన అంటే ఏంటి, యేసు ప్రభుని కూడా కలుపుకుంటున్నారు వాళ్ళు. మన అంటే యూదులు కదా వచ్చిన వాళ్ళు, యేసు ప్రభు కూడా యూదుడే. అతడు మన ప్రజలను ప్రేమించి అంటే దేవుని ప్రజలను ప్రేమించి అంటే దేవుడి ప్రజలని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి వెంటనే దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. వెంటనే దేవుడు వాళ్ళు కూడా వచ్చేస్తాడు. వెంటనే వాళ్ళకి కరిగిపోతాడు. వెంటనే వాళ్ళకి కన్విన్స్ అవుతాడు. దేవుడిని ఒప్పించడానికి ఇది ఒక మార్గం. బలమైన వ్యక్తిని ఒప్పించాలంటే మాట్లాడే విధానం మనకు తెలియాలి, అవతల వ్యక్తిని కన్విన్స్ చేసే విధానం మనకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువుని అలాగే వెళ్ళొచ్చి మాట్లాడారు. ఏమిటంటే నీ ప్రజలను అతను ప్రేమించాడు ప్రభువా, మన ప్రజలను అతను ప్రేమిస్తున్నాడు, సమాజ మందిరం కూడా కట్టించాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రజలను మనం ప్రేమిస్తే వెంటనే మనకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, మనకు కూడా వచ్చేస్తాడు. నాకు దేవుడి ప్రజలు ఎవరవుతారు? మీరు అవుతారు, అవునా? అలాగే ఉదాహరణకి మీలో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళకి మీ పర్సనల్ విషయానికి వస్తే మీకు దేవుడి ప్రజలు ఎవరవుతారు? అప్పుడు నాతో కలిపి అంటే పర్సనల్గా ఇప్పుడు నీ విషయానికి వచ్చారనుకో అందరూ కలిసి వీళ్ళందరూ దేవుడి ప్రజలు అవుతారు. నీ వరకు వీళ్ళందరూ దేవుడి ప్రజలు అవుతారు, నీ వరకు వీళ్ళందరూ దేవుడి ప్రజలు అవుతారు, నా వరకు వీళ్ళందరూ దేవుడి ప్రజలు అవుతారు. ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళందరినీ మనం ప్రేమించాలి. దేవుడి బిడ్డలు అందరినీ మనం ప్రేమించాలి. అలాగే అంటే ఉదాహరణ నేను వీళ్ళ మీద పెట్టిన తప్ప మీ అందరి విషయంలో కూడా అదే వర్తిస్తుంది. నీకు నువ్వుగా ఊహించుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా దేవుని ప్రజలు అవుతారు. అప్పుడు నువ్వు సంఘ బిడ్డలందరినీ ప్రేమించాలి. అర్థమవుతుందా మీకు? అలాగే నాకు నేనుగా ఊహించుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరూ దేవుడి ప్రజలు అవుతారు నాతో పాటుగా. అప్పుడు నేను వీళ్ళందరినీ ప్రేమించాలి. అప్పుడు దేవుడికి ఇష్టం అన్నమాట. దేవుడికి ఇష్టమైన పని అన్నమాట. అది వెంటనే కన్విన్స్ అవుతాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు. ప్రభా ఇదిగో నీ ప్రజల కోసం, నీ ప్రజలు నేను ప్రేమిస్తున్నాను, నీ బిడ్డలు నేను ప్రేమిస్తున్నాను, కనుక ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, దేవుడు కూడా నువ్వు చెప్పినప్పుడు నిజమా కాదని చూస్తాడు కదా. చూస్తాడా లేదా? నేను ప్రేమిస్తున్నాను ప్రభా నీ బిడ్డల్ని అంటావు నువ్వు ప్రార్థనలో. నమ్మేస్తాడు దేవుడు. ఓకే వెరీ గుడ్, నువ్వు ప్రేమిస్తున్నావా అని రైట్ అంటాడా? అన్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావు లేదో చూస్తాడు, మరి పరిశీలిస్తాడు కదా, పరీక్షిస్తాడు కదా, అంతే కదా. ఏదైనా అంతే. ఒక పని అప్పగించినప్పుడు చేసేస్తానని వచ్చేస్తే నువ్వు ఆ పని చేసేవాళ్ళు చూస్తారు కదా, మనం కూడా అంతే కదా. అలాగే దేవుడి బిడ్డల్ని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. 2 పాయింట్లు మీరు అందుకే ఉదాహరణ ఇక్కడ దాసుడు అన్నాడు, యూదులు వచ్చి అన్నారు మన ప్రజలను అతను ప్రేమిస్తున్నాడు ఆ యొక్క యజమానుడు అనగానే యేసుప్రభు వెంటనే ఆయన కూడా వెళ్ళాడు. అలాగే సొలొమోను కూడా ప్రభా నీ ప్రజలు పరిపాలించడం నాకు జ్ఞానం సరిపోవట్లేదు కాబట్టి నాకు జ్ఞానం ఇవ్వన్నాడు. వెంటనే దేవుడు జ్ఞానం ఇచ్చేసాడు, సిరి సంపదల్ని అన్ని కూడా ఇచ్చేసాడు. ఎందుకంటే అతని కోరిక దేవుని హృదయాన్ని తాకింది. ప్రజల కోసమే, ఆయన ప్రజల కోసమే కదా యేసుప్రభు ఎన్ని చేసిండు. ఆయన ప్రజల కోసమే కదా ఆయన ప్రాణం పెట్టింది. ఎవరి కోసం పెట్టిండు చెప్పండి అందరూ కూడా? ఆయన ప్రజలంటే ఆయనకు అంత ఇష్టం కాబట్టే వచ్చి ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారు వచ్చి ప్రాణం? ఎవరు పెట్టరు.
ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా, ప్రాణం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ప్రాణం అంటే ఎవ్వరు కూడా ప్రాణానికి మించింది ఎవరు ఏది చేసుకోరు. ప్రాణం అంటే ఎవ్వరికైనా విలువైనదే. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ప్రాణమే వచ్చి పెట్టేశాడు. ఎవరి కోసం అంటే ప్రజల కోసము. ఎంత ఇష్టం లేకపోతే ప్రజల కోసం ప్రాణం పెడతాడు ఆయన. ఎంత ప్రేమించకపోతే ఆయన ప్రజల కోసం ప్రాణం పెడతాడు. వెంటనే దేవుడు మనకి వరాలు ఇవ్వాలన్నా, ఆశీర్వాదాలు కుమ్మరించాలన్నా, మన కోరికలు ఫలింపజేయాలన్నా, మన ప్రార్థనలు దేవుడికి త్వరగా వినాలన్నా మనం ఆయన ప్రజలను ప్రేమించాలి. ప్రేమిస్తున్నానని చెప్తే ప్రార్థనలో సరిపోదు. అది దేవుడు పరిశీలించినప్పుడు రైట్ నిజమే చేశాడు అని రిపోర్ట్లు రావాలి. సర్వే రిపోర్ట్లో వచ్చినట్లు. జగన్ గారు ఏం చేస్తున్నారు తెలుసు? ఇప్పుడు సీఎం గారు సర్వే రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు సర్వే రిపోర్ట్లు తెప్పించుకుని గెలుస్తాడు సర్వే రిపోర్ట్లు అని తేలితే సీట్ ఇస్తున్నాడు. లేకపోతే సీట్ అతనికి ఇవ్వట్లేదు. అతనితో చెప్తున్నాడు, నువ్వు పార్టీలో ఉండు, నీకు ఏదో నెగ్గిన తర్వాత నీకు ఏదో చేస్తానులే ఉండు అంటున్నాడు. కానీ ఎమ్మెల్యే సీట్ మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటే సర్వే రిపోర్ట్లలో ఎవరు నెగ్గుతారని తేలితే వాళ్ళకే సీట్లు ఇస్తున్నాడు. సార్ నేను చాలా మంచి పని చేశాను, చాలా బోళ్ళంత వర్క్ చేశాను మా నియోజకవర్గంలో, నేను వండర్ఫుల్ అద్భుతం నేను చేస్తాను, నేను నెగ్గేస్తానని. నిజమేనా? అది కూడా ఇచ్చేస్తాడా? ఇప్పుడు కదా నిజంగా చేసాడో లేదో చూస్తాడు, సర్వే చేస్తాడు. నిజంగా చేసాడో లేదో చూస్తాడు. చూసి ఎస్ చేసాడని సర్వే రిపోర్ట్లో తేలితే ఆ ప్రజలందరికీ ఓట్లు వేస్తారు అని తేలితే అప్పుడు సీట్లు ఇస్తాడు. అంతవరకు ఇవ్వడు. అలాగే యేసు ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నీ ప్రజలు నేను ప్రేమిస్తున్నాను, నీ ప్రజలంటే నాకు ఇష్టం, సంఘ బిడ్డలు అంటే నాకు ఇష్టం, సహోదరులు అంటే నాకు ఇష్టం, నేను సహోదరుని చాలా ప్రేమిస్తున్నాను అని నువ్వు ప్రార్థన చేసేవనుకో. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన మాట కాబట్టి అది కాబట్టి అలా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసేవనుకో, దేవుడు వెంటనే ఓకే వెరీ గుడ్ కుమార్తె కుమారుడా నీకు నేను ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు నిజంగా దేవుడి బిడ్డల్ని, ఆయన ప్రజల్ని, నీ సంఘంలో నీ సహోదరుల్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన పరిశీలన చేస్తాడు. ఆయన పరిశీలన చేసి ఎస్ ఈ బిడ్డ ప్రేమిస్తుంది నా బిడ్డల్ని అని ఆయనకు అనిపించినప్పుడు వెంటనే నీకు వరాలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన తక్షణ కార్యక్రమం ఏమిటంటే, మన సంఘంలో ఉన్న మన బిడ్డల్ని ఒకరికొకరు మనము ప్రేమించాలి. నిజానికి మరి మీకు ప్రేమ ఉందండి? అందరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందా? ఒకరి మీద ఒకరికి గౌరవం ఉందా? సహోదర ప్రేమ ఉందా? జనరల్గా ఈ అధ్యాయం చదువుకుంటూ వెళ్తున్నాను. ఉదయకాలం నేను చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వస్తలోకి నేను ఆగాను. ఎందుకంటే దేవుడు నన్ను అక్కడ ఆపాడు. దీన్ని గురించి చెప్పమన్నాడు అన్నమాట. అంటే నీ ప్రజలను నేను ప్రేమిస్తున్నాను అంటే, దేవుడి ప్రజలను మనం ప్రేమిస్తే ఆయనకు బాగా ఇష్టమనే అంశము దేవుడు నాకు బయలుపరిచాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, ఆయన బిడ్డల్ని మీరు ప్రేమించాలి. ఆయన బిడ్డల్ని నేను ప్రేమించాలి. ఆయన బిడ్డలు మనము ప్రేమించాలి. అంటే నా వరకు వస్తే మీరందరూ ఆయన బిడ్డలు నాతో పాటుగా, నీ వరకు వస్తే మేమందరూ ఆయన బిడ్డలు నీతో పాటుగా, అలా అన్నమాట. అలా దేవుడి బిడ్డల్ని మనం ఒకరికొకరు ప్రేమిస్తే వెంటనే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మనం పిలిచిన వెంటనే మన దగ్గరికి వస్తాడు. వెంటనే వాళ్ళు పిలిచారు, యేసు ప్రభు వెళ్ళాడు. వాళ్ళు కూడా వెళ్ళడమే కాకుండా ఆ దాసుడి యొక్క ఆ శతాధిపతి యొక్క దాసుని దేవుడు ఏం చేశాడండి? బాగు చేశాడు. వెళ్ళడమే కాకుండా అతన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలందరూ కూడా హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి కార్యాలు చేయాలంటే, దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే, దేవుడు మనకి కావలసినటువంటి కోరికలన్నీ తీర్చాలంటే, ఆయన చెప్పినట్లుగా ఆయన బిడ్డల్ని మనము ప్రేమించాలి. అలా ప్రేమించే మనసు మనకుంటే తప్పకుండా మనం విజయం సాధించగలుగుతాం. ప్రేమించే మనస్సు, హృదయము ఒకవేళ ఇప్పటి వరకు నీకు లేకపోయినా ఇక మీద నువ్వు అలవాటు చేసుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి సహోదరుల్ని ప్రతి ఒక్క ఇది నా కొరకు కాదు వాళ్ళ కోసమే చెప్తున్నాడు అనుకోకుండా, నీ కోసం కూడా. అర్థమవుతుందా మీకు? విన్న వాళ్ళు అందరి కోసం, ఇక్కడ ఉన్న అందరి కోసం చెప్తున్నాను నేను. ఇది ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, బాగానే చెప్తున్నారు పాస్టర్ గారు, ఈసారి ప్రేమిస్తారు వాళ్ళు అని కొంతమంది ఎవరన్నా అనుకుంటున్నారేమో. అలా అనుకున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, నీ కోసం కూడా ఇది. నువ్వు కూడా ఏం చేయాలి? ఎవరిని? సహోదరులు అందరినీ. అర్థమవుతుందా మీకు? అందరినీ, నువ్వు కూడా అందరినీ ప్రేమించాలి.
నేను కూడా అందరినీ దేవుడి బిడ్డలు అందరినీ ప్రేమించాలి. ప్రేమిస్తే మనకు దేవుడు త్వరగా ప్రసన్నుడు అవుతాడు. అది ప్రేమించకపోతే దేవుడు త్వరగా మనకు అందడు, దూరంగా ఉంటాడు. మనకి అందుకోలేకపోతాం, లాగలాగలాగలా ఎగురుతాగానే అందడు. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకపోతున్నాను. అర్థమవుతుందా? ఆశ అయితే పాట ఉంది కదా, మంచి పాట. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసయ్యా, నా చేయి పట్టుకో నా రక్షక. ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకపోతున్నాను. ఆయన వచ్చి మన చేయి పట్టుకోవాలి. పేతురు గారు నీళ్ళలో మునిగిపోతున్నాడు. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడంటే చెయ్య అందించాడు. అందించినప్పుడు వెంటనే దేవుడు చేయి పట్టుకున్నాడు. డాబా మంచి కింద పడిపోతున్నాడు మనిషి అనుకుందాం, పెట్టుకోవడం ఉంది. ఒకటి కింద పడిపోతున్నాడు, ఒకటి పైన ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? పైన ఉన్నవాడికి, వాడు బలవంతుడు కాకపోతే వాడితో పాటు వీడు కూడా, చెప్పండి, వాడితో పాటు వీడు కూడా కిందకు వచ్చేస్తాడు. మన దేవుడు ఎలా అంటాడండి? బలమైన దేవుడు. ఆయన పట్టుకున్నాడంటే విదిలిపెట్టే సమస్య లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు వెంటనే దేవుడు ఎక్కడి నుండి పట్టుకున్నాడు? అక్కడుండి పట్టుకున్నాడు, దగ్గరికి వెళ్ళి పట్టుకోలేదు. దగ్గర ఉన్నాడా? యేసు ప్రభు ఎక్కడో కనపడుతున్నాడు. ఈయన ఎక్కడో పడవలో ఉన్నాడు, ధోనిలో. ప్రభు నేను దిగేస్తాను, నేను నడుస్తాను. ఓకే, నీకు విశ్వాసం ఉంటే దిగే అన్నాడు. బాగా దిగేసాడు, బాగా నడిచాడు. కొంచెం కొంత అంతలోకి కొంచెం అవిశ్వాసం వచ్చింది. మీరు కూడా అలాగ ఉంటుంటారు. చాలామంది ముందు బలంగా విశ్వాసంగా ఉంటారు, కొంచెం ముందుకెళ్ళేటప్పటికి బలహీనం వచ్చేసేసి అవిశ్వాసాలు పడిపోతూ ఉంటారు. అదే దేవుడు అన్నాడు, అవిశ్వాసాలు పడకండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ పేతురు గారు అలాగా అవిశ్వాసంలో పడిపోయి మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభు గబగబా పరిగెట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి చేయిచ్చాడా? ఎక్కడ ఉండగానే అక్కడుండి యేసు ప్రభు అంటే ఆయన హస్తము కురచైనది కాదు. ఆయన హస్తము, ఆయన బాహువు కురచైనది కాదు, ఆయన హస్తము కురచైనది కాదు. అక్కడుండి చేజాపితే అక్కడికి అందింది. ఆయన పరలోకం నుండి చేజాపితే ఇక్కడున్న మన మీదకి, నీ శిరస్సు మీదకి, నా శిరస్సు, మన అందరి శిరస్సు మీదకి ఆయన హస్తం వస్తుంది. కాబట్టి పడిపోతున్నప్పుడు ఆయన మనకి చెయ్యి అందించగల సమర్థుడు. దేవుణ్ణి మనం పిలవాలి. ఆయన వెంటనే చెయ్యందినే అందివ్వాలంటే మనం ఆయన బిడ్డల్ని ప్రేమించాలి. ప్రేమించడము నేర్చుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను, చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఆయన బిడ్డలను ప్రేమించడమే కాకుండా రెండవ అంశం ఏమిటంటే ఆయన చెప్పినట్లు మనం వినాలి, ఆయన మాట మనం వినాలి. మొదటిగా నేను ఇప్పుడు చెప్పిన అంశం ఏమిటంటే ఆయన బిడ్డల్ని ప్రేమించాలి. రెండవదిగా నేను చెప్పబోయే అంశం ఏమిటంటే ఆయన మాట విని దాని ప్రకారంగా చెయ్యాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిని లోతుకి నడిపించి చేపల పట్టకు మీరు వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయో మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చప్పున. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమనంటండి? ఆయనను నీ మాట చప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. కిందకు వచ్చేటప్పటికి ఏముంటుందో తెలుసా? అక్కడ ఆయన మాట చప్పున చేసినప్పుడు 2 దోణుల నిండా చేపలు నిండిపోతాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున గెన్నెసరేతు అనేటువంటి సరస్సు తీరమున, గెన్నెసరేతు ఆ నది పేరు, ఆ సరస్సు పేరు చూసారా? మనకి పేర్లు ఉంటాయి, ఓర చెరువు, ఇంకా చెరువుల పేరు ఉంటాయి, పెద్ద చెరువు, రాజుగారి చెరువు, ఇలా పేర్లు ఉంటాయి కదా. అలాగే అదే నదులు ఉన్నాయి మనకి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, దేశమంతా ఉన్నాయి నదులు. కొన్నింటి పేరు చెప్తారు, నదుల పేర్లు గోదావరి, కావేరి. ఇక్కడ నదులకి కొన్ని పేర్లు ఉంటాయి, చెరువులకి కూడా కొన్ని పేర్లు ఉంటాయి, సముద్రాలకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి. సముద్రం, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, ఎర్ర సముద్రం, బంగాళాఖాతం. ఇక్కడ మన దగ్గరలో ఉంది, కాకినాడలో ఉంది బంగాళాఖాతం సముద్రం, దగ్గరగా ఉంది. చూసారా? మన దగ్గరగా ఉన్న సముద్రం పేరు మర్చిపోయాం.
దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వాక్యం బోధిస్తున్న ఆ సరస్సు పేరేంటంటే గెన్నెసెరతు అనేటువంటి సరస్సు. ఆ సరస్సు ఒడ్డున దేవుడు అంటే ఒడ్డున నిలబడి వాక్యం చెప్తున్నాడు. ఎందుకు దేవుడు అలా ఒడ్డున నిలబడుతున్నాడంటే, దేవుడు సహజంగా కొన్ని రకాలుగా కొన్ని ప్రాంతాల్లో చెప్తూ ఉంటాడు. కొండ మీద ప్రసంగం చేశాడు దేవుడు, ఒలివ తోటలో ప్రసంగం చేశాడు, తోటలో అంటే కొండ మీద, తోటలోను, అలా నదీ తీరమున, సముద్రపు ఒడ్డున, అలాగే ఒక ఇంట్లో, సమాజ మందిరములో, ఇలా దేవుడు అన్ని ఏరియాలలో దేవుడు బోధ చేశాడు. దినమున ఆయన వాక్యం చెప్తున్నాడు, బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తుంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, విన్నవాళ్ళు ఆయనకి ఒక బలిపీఠం లేదు, అక్కడ స్టేజ్ లేదు. స్టేజ్ లేక ఏం చేస్తుంటే ఆయన కూడా ఇలా మామూలుగా కింద నుంచుని వాక్యం చెప్తుంటే జనాలు అక్కడ గుట్టగుట్టల కింద ఉన్నారు. ఏం చేస్తున్నారంటే, ఆయన పట్టుకోవాలి, బాగుపడాలి, ఆయన ముట్టుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, ఆయన ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటామని గబగబా వెళ్ళి ఆయన మీద పడిపోతున్నారు. వెళ్ళి జనం పడిపోతున్నప్పుడు ఆయనకి కొంచెం డిస్టర్బ్డ్గా అయ్యి ఆయన ఏం చేస్తారంటే, అక్కడ ఒక 2 దోణులు ఒడ్డుకు చేర్చేసి ఉన్నాయి. ఒడ్డుకు చేర్చేసి ఉండి అక్కడ జాలర్లు ఏం చేస్తున్నాడు, వలలు శుభ్రం చేసుకుంటున్నారు పాపం వాళ్ళు. ఎందుకంటే ఆ వలలో మట్టి మశానం అంతా ఉంది. అన్ని కడుక్కుంటున్నారు వలలు. కడుక్కుంటుంటే అప్పుడు అందులో ఒక 2 దోణులు ఉన్నాయి. ఆయన చూశాడు, ఒక దోణి మాత్రం ఆయన ఎంచుకున్నాడు. 2 ఉన్నాయి, ఒకటిని మాత్రం ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకుని ఆ దోణి గల వ్యక్తిని, అతని పేరు సీమోను, ఆ సీమోన్ని పిలిచాడు. ఆ దోణిలో కూర్చుని అప్పుడు ప్రజలకు అందరికీ ఆయన ఏం చేస్తున్నాడండి, బోధిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. దేవుడు అందరికీ బోధించాడు, వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పడం పూర్తి అయిపోయింది. వాక్యం చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడంటే, సీమోన్ని పిలిచాడు. సీమోను అని పిలిచాడు. వచ్చాడు. లోతుగా దోణి నడిపించు అన్నాడు. ఏలినవాడా, చూసారా దేవుని ఏమని పిలుస్తున్నాడండి అక్కడ అంటే, అతను సీమోను అప్పటికి ఇంకా పేతురుగా మార్చబడలేదు, అప్పటికి ఇంకా దేవుని నమ్ముకోలేదు, జాలరుగా ఉన్నాడు. కానీ యేసుప్రభుని ఏమని పిలుస్తున్నాడు, ఏలినవాడా అని పిలుస్తున్నాడు. అంటే అతనికి దేవుడంటే చాలా భక్తి ఉంది అప్పటికి. అందుకే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు అతని దోణి మాత్రమే ఎన్నుకున్నాడు. పక్కన ఇంకా దోణి, ఇంకొక దోణి ఉంది, ఇంకొక దోణి కూడా ఉంది పక్కన. కానీ దేవుడు ఆ దోణి మానేసి ఈ దోణి ఎందుకు పిలిచాడు, ఇతనిలో కొంచెం భక్తి, భయము 2 ఉన్నాయి కాబట్టే పిలిచి అతని దోణి కొంచెంసేపు వాడుకున్నాడు. ఆయన వాడుకున్నందుకు ఊరికినే విడిచిపెట్టలేదు. ప్రతిఫలం ఇవ్వడానికి ఏం చేస్తాడంటే, లోపల నడిపించి చేపలు పట్టు అన్నాడు. నా ఏలుడు వాడా, మేము రాత్రంతా కష్టపడ్డాం, ఒక్క చేప కూడా మాకు పడలేదు అని చెప్తున్నాడు. అయినా కానీ మేమేం చేస్తామంటే, నీ మాట చప్పున వలలేస్తాం అన్నాడు. సీమోను అక్కడ లేడు, అక్కడ ఇంకా ఉన్నారు కూడా. వీళ్ళు సీమోను కలిసి వలలు వేశారు. అప్పుడు ఏమైంది తెలుసా, వలలు పిగిలిపోయేంతగా ఇస్తారమని చేపలు పడ్డాయంట. చూసారండి, అది దేవుని యొక్క మాట చప్పున చేస్తే మనకు కలిగే లాభం. రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాట చప్పున వలలు వేస్తే ఏమైందండి, ఇస్తారమని చేపలు పడ్డాయి. అప్పుడు ఏం చేసేది తెలుసా, వీళ్ళ వల లాగలేక బయట ఉన్న ప్రజలను కూడా సహాయం అడిగి తెచ్చి 2 దోణుల నిండా ఆ చేపల్ని నింపారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట చప్పున చేస్తే మనకు కలిగే ప్రయోజనం అది. అంటే దేవుని లేకుండా వాళ్ళు ఎంత కష్టపడ్డ ప్రయోజనం లేదు. రాత్రంతా కష్టపడ్డారు వాళ్ళు. అంటే అప్పుడు దేవుని మాటగా కాక వాళ్ళుగా ప్రయాసపడ్డారు, కానీ దొరకలేదు. అదే దేవుని మాట చప్పున చేస్తే ఎక్కడైతే రాత్రంతా ప్రయాసపడ్డారో అక్కడే మళ్ళీ ఇప్పుడు నెలిగితే దొరికిన. చూసారు ఎలా ఉందో, రాత్రి కూడా అక్కడే వాళ్ళు పట్టారు వల, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు యేసయ్యతో కూడా ఉండి యేసయ్య మాట ప్రకారం చేస్తే ఎక్కడైతే లేవు అనుకున్నారో వాళ్ళు అక్కడే దేవుడు ఉండేలాగా చేశాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఇది లేదు, నా వల్ల కాదు, ఇక రాదు అనుకున్న సమయంలో దేవుడు అద్భుతం చేయగలడు. యేసయ్య మాట చప్పున చేస్తే
లేదు అనుకున్నది దేవుడు ఇవ్వగలడు. దేవుడు సర్వశక్తి సంపన్నుడు. రాదు అనుకున్న దాన్నే రప్పిస్తాడు. జరగదు, అక్కడ ఏమీ లేదు, నేను ఎంతో చేసిన అక్కడ ఏం ప్రయోజనం లేదు, ఇంక మన వల్ల అవ్వదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏం లేదు, ఇంకా డాక్టర్లు ఏమీ లేదన్నారు, అది లేదన్నారు, ఇది లేదన్నారు. కానీ దేవుడు మాట ప్రకారంగా దేవుడి మీద భారం వేసుకుని పూర్తిగా ఇంకా చావైన బ్రతిక నీవే అనుకున్న వాళ్ళకి మాత్రం దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అద్భుతం చేసేస్తాడు. ఇది జరుగుతుందని దేవుడు జరిగించేస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పూర్తిగా లీనం అవ్వరు. ఏం చేస్తారంటే చూద్దాం, అక్కడ అలా చేసాం కదా, లాస్ట్లో ఇది కూడా చేద్దాం అన్నట్లుగా ఏదో మొక్కుబడిగా వస్తారు. అలా వస్తే ప్రయోజనం లేదు. ఎలా రావాలంటే ఇంకా చనిపోతే నీకోసం చనిపోతాను, బ్రతికితే నీకోసం బ్రతుకుతాను అన్నట్లుగా రావాలి. అలాగొస్తే 100% దేవుడు చనిపోయే వాళ్ళని కూడా బ్రతికించేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత సర్వశక్తి సంపన్నుడు యేసు ప్రభు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెయ్యాలంటే చేసేస్తాడమ్మా, చెయ్యాలంటే చేసేయగలడు ఆయన. ఒక సువార్త 7వ అధ్యాయం 12వ. ఓకే, కనికరపడి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కార్యం చెయ్యాలనుకుంటే చనిపోయిన వాళ్ళు కూడా ఆయన లేవనెత్తగల సమర్థుడు. చూసారా, ఒక విధవరాలికి ఒక్కగానొక కుమారుడు ఉన్నాడంట. పాపం అతను చనిపోయాడంట. చూసారా ఎలాగుందో? అసలే ఆమె ఎవరు లేకుండా ఉంది, భర్త లేడు, ఎవ్వరు లేరు, ఒకే ఒంటరిగా జీవిస్తుంది. ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని పట్టుకుని జీవిస్తుంది. ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఆ కుమారుణ్ణి తీసుకెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేశాడంటే, బాడీ చనిపోయిన చిన్నవాడు ఎవరైతే, ఆ పిల్లవాడు ఎవరైతే ఆ బాడీతో ఏమంటాడంటే, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే ఆ పిల్లవాడు ఏం చేశాడండి? లేచి కూర్చుని మాట్లాడుతున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడే మళ్ళీ ఆ విధవరాలకు తీసుకెళ్ళి అప్పచెప్పేశాడు. అప్పుడు ఆమెకి ఎంత ఆనందం కలుగుతుంది చూడండి. దేవుడికి అసాధ్యమంది లేదండి. దేవుడు చనిపోయిన వాడు కానీ లేపగలడు ఆయన. ఎందుకంటే ఆయన చెయ్యాలనుకోవాలి. అర్థమవుతుందా? చెయ్యాలి అనుకుంటే ఆయన ఖచ్చితంగా లేవనెత్తగలడు. ఆయన చెయ్యాలి అనుకుంటే ఎలాంటి రోగులైనా కానీ స్వస్థపరచగలడు. హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్నా కానీ దేవుడు బయటకు తీసుకొచ్చేస్తాడు. ఆయన చేయాలనుకుంటే చేయగల సమర్థుడు ఆయన. మరి ఆయన చెయ్యాలని ఎప్పుడు అనుకుంటాడు చెప్పండి ఒకసారి. అవును, మనం ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడంటే, 1 ఆయన బిడ్డల్ని ప్రేమించాలి, 2 ఆయన మాట చప్పున చెయ్యాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన బ్రతికించగల సమర్థుడు, లేవనెత్తగల సమర్థుడు, స్వస్థపరచగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సర్వశక్తి సంపన్నుడు. కాబట్టి మీరు ఒకవేళ ఇప్పటి వరకు ఆయన మాట చెప్పని చేయకపోతే ఇప్పుడు చేయండి. ఇప్పటి వరకు ఆయన బిడ్డలను ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించండి. అలాగే మీరు చేపలకి ఇంకొక సాదృశ్యం ఉంది. చేపలు అనగా ఏంటంటే ఆత్మలు, విశ్వాసులు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు సువార్త చేస్తున్నారు, పేతురు గారిలాగా, సీమోను పేతురులాగా ఎన్నో సంవత్సరాలుగా మీరు ప్రయాసపడుతున్నారు, కానీ ఒక ఆత్మ కూడా మీరు రక్షించలేదేమో. ఈ రోజు నుంచి మీరు ఒక తీర్మానం చేసుకుని ఏమిటంటే, యేసయ్య చెప్పినట్లుగా మీరు వలలు వేయండి. 2 దోణులు అంటే మనకు 2 సంఘాలు నిండిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ ఆమేన్ చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. కాబట్టి ఇక మీదట మీరు అందరూ కూడా ఈ 2 విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరు మీకు తెలియజేస్తూ దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.